మార్చి 8, 2014 రాత్రి 12:41కి క్వాలాలంపూర్ విమానాశ్రయం నుండి బీజింగ్కు బయలుదేరిన మలేషియా ఎయిర్లైన్స్ ఫ్లైట్ MH370 239 మంది ప్రయాణికులు మరియు సిబ్బందితో ఆకాశంలోకి ఎగిరింది. కానీ ఆ విమానం ఆకాశంలో కనిపించలేదు. అది ఎక్కడ పోయింది, ఎందుకు పోయింది? ఈ కథలో మనం ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతాం. రాత్రి 1:21కి విమానం సివిల్ రాడార్ నుండి కనిపించడం ఆపింది. 2:14కి మిలిటరీ రాడార్ చివరిసారి దాన్ని ట్రాక్ చేసింది. ఆ తరువాత విమానం పూర్తిగా కనుమరుగైంది. విమానాశ్రయం నుండి అధికారిక ప్రకటన వచ్చింది. MH370 కనుమరుగైంది. ప్రపంచం మొత్తం ఈ వార్తతో షాక్కు గురైంది. 15,000 కిలోమీటర్ల విస్తీర్ణంలో భారతీయ మహాసముద్రం నుండి ఆస్ట్రేలియా తీరాల వరకు అనేక దేశాల సిబ్బంది, నౌకలు, ఉపగ్రహాలు, డ్రోన్లు, అన్ని వనరులను ఉపయోగించి విమానాన్ని వెదుకుతారు. కానీ దాని పతనం స్థలం కనుగొనడం అసాధ్యమైంది. 2015లో రేనియన్ దీవిపై MH370 యొక్క ఫ్లాపరెన్ అనే భాగం కనుగొనబడింది. ఇది విమానం పతనమైన ప్రాంతం దక్షిణ భారతీయ మహాసముద్రమని సూచిస్తోంది. కానీ ఇది మాత్రమే. మరెన్నో ప్రశ్నలు. విమాన పతనం కారణాలపై అనేక సిద్ధాంతాలు ఉన్నాయి. విమాన చోరీ, పైలట్ ఆత్మహత్య, సాంకేతిక లోపం. కానీ ఒక్క సిద్ధాంతం కూడా నిర్ధారితంగా సత్యం కాదు. 2018లో ఓషన్ ఇన్ఫినిటీ అనే సంస్థ నో ఫైండ్ నో ఫీ ఒప్పందంతో 15,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో MH370 యొక్క మిగిలిన భాగాలను వెతుకుతోంది. కానీ అది కూడా విఫలమైంది. 2025లో ఓషన్ ఇన్ఫినిటీ మరోసారి వెదుకులాట ప్రారంభించింది. కొత్త సాంకేతికతలు, డీప్ సీ డ్రోన్లు మరియు ఇతర ఆధారాలతో MH370 యొక్క మిగిలిన భాగాలను కనుగొనే ప్రయత్నం కొనసాగుతోంది. విమాన పతనం కారణాలు ఇంకా తెలియలేదు. 239 మంది ప్రయాణికులు, వారి కుటుంబాలు, ప్రపంచం మొత్తం ఈ ప్రశ్నకు సమాధానం కోసం ఎదురుచూస్తోంది. MH370 యొక్క గోచరించని రహస్యం ఇంకా పరిష్కారం కాలేదు. ఈ కథలో మనం ఈ విమానాన్ని కనుగొనే ప్రయత్నం, దాని కారణాలు మరియు ప్రపంచం మొత్తం ఈ రహస్యం పరిష్కరించడానికి చేసిన ప్రయత్నాలను చూశాం. మరింత సమాచారం కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.